హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కార్తీక సోమవారం రొటీన్ బ్లాగ్‌ని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్, కామెంట్ కూడా ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో మోటివేట్ చేస్తాయి. ఇక్కడ ఫస్ట్ అయితే బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా వాష్ చేయడానికి తీసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్‌లో వేసేసామంటే వాటి పని అదే చూసుకుంటుంది. మనం ఇంట్లో మిగిలినవన్నీ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏది యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా! ప్రస్తుతానికైతే సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నామండి. ఇప్పుడు ఈ సర్ఫ్ ఎక్సెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏరియాల్‌కి షిఫ్ట్ అవుతామనమాట. ఏరియాల్ కూడా బావుంటుందండి లిక్విడ్ అయితే. ఇంకా ఈ 2 కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకే టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ మనకు అలవాటైపోతే అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు కదా! సో, అందుకని అలా షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఏరియల్ ఇంకా సర్ఫ్ ఎక్సెల్ కూడా స్మెల్ బావుంటుంది. అలాగే బాగా వాష్ అవుతాయండి క్లాత్స్ అన్నీ కూడా. ఇంకా మీకు నచ్చిన లిక్విడ్స్ ఏయైతే ఉంటాయో అవి వాడినా సరే ఒక్కొక్కసారి చేంజ్ చేసి చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటుంది. ఇంకా అదయిన తర్వాత బాల్కనీ కూడా కడిగేస్తున్నాను. నేనైతే కార్తీక మాసంలో సంధ్యా దీపారాధన చేసుకుంటున్నానండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ పనులన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో చాలామంది తెల్లవారుజామునే కూడా పూజ అయితే చేస్తూ ఉంటారు కదా! ఇంకా నాకైతే అలా పాసిబుల్ అవ్వట్లేదండి. ఎందుకంటే పూజ చేశామంటే కార్తీక మాసంలో ఉదయాన్నే అది 6 అవ్వకముందే పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. కొంచెం చీకటి ఉండగానే పూజ చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా! సో, అందుకని. అలా చేయాలి అంటే తెల్లవారుజామునే 4కెల్లా లేస్తే గాని 6 లోపయితే పూజ కంప్లీట్ చేయలేము. ఇంకా దానితో పాటు పిల్లలకి బాక్సెస్ పెట్టాలి. ఇంకా టిఫిన్ ఇవన్నీ కూడా 7:30 లోపే రెడీ చేయాలి. ఇంకా ఇవన్నీ కలిపితే ఇంకా బాగా స్ట్రెయిన్ అయిపోతాం. నాకు ఉదయాన్నే తెల్లవారుజామునే లెగిసానంటే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. ఒకసారి హెడేక్ స్టార్ట్ అయింది అంటే అది అలా కంటిన్యూ అయిపోతుందనమాట డే అంతా కూడా. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళున్నా లేదా మన హెల్త్ మనకి కోఆపరేట్ చేస్తున్నా ఇలాంటివయితే చాలా చేయొచ్చు కదా! బట్ నేనైతే రిస్క్ ఎందుకని ఇంకా సాయంత్రం సంధ్యా సమయంలోనే ప్రశాంతంగా దీపారాధన అయితే చేస్తున్నాను. నేనైతే చాలా సార్లు చెప్తూ ఉంటాను కదా! మనం పూజను ఎప్పుడు చేశాము, ఎలా చేశాము అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేనైతే అది నమ్ముతాను. బాల్కనీ కడిగేసాను కదా! ఇప్పుడు రూమ్స్ అన్నీ కూడా మాపింగ్ పెడతాను. దానికన్నా ముందు ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో అన్నీ కూడా సర్దుకోవడం, ఇంకా డస్టింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు రూమ్స్ అన్నీ కూడా మాపింగ్ పెడుతున్నాను. రూమ్స్ మాపింగ్ పెట్టే వాటర్‌లో కొద్దిగా పసుపు, కర్పూరం ఇంకా సర్ఫెక్స్ క్లీనర్ అని వేసుకున్నాను ఇప్పుడైతే. ఇంకా ఒక్కొక్కసారయితే కొద్దిగా జవ్వాది పౌడర్, షాంపూ ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని మాపింగ్ పెడతాను. ఇంకా పసుపయితే ఎప్పుడు వేస్తానండి. ఒక పావు టేబుల్ స్పూన్ అయినా వేసుకొని మనం ఇలా మాపింగ్ పెట్టామంటే ఇంట్లోకి ఎలాంటి పురుగులు రాకుండా, ఇంట్లో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఇంకా కర్పూరం లేదా జవ్వాది పౌడర్ వేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది ఇల్లంతా కూడా. ఇలా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుందండి. ఆల్రెడీ కిచెన్ క్లీన్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అవన్నీ అయిన తర్వాతే వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇంకా నా వీడియోస్‌లో చాలా వరకు చూపిస్తూనే ఉంటాను కదా! కిచెన్ క్లీన్ పనులు ఇవన్నీ కూడా. సో, ఇవాళ మట్టుకు అదొకటి స్కిప్ చేశాను. మిగిలినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఈ లోపైతే బాల్కనీ కూడా చక్కగా ఆరిపోయింది. గడపకు, తులసమ్మకి కూడా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న పనులన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు కార్తీక పౌర్ణమి రోజున కూడా రిపీట్ అవుతాయి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఈసారైతే బుధవారం వచ్చింది కదా! ఇంకా ఆ ముందు రోజునే చేసుకొని ఇంకా ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. బట్ ఆ ముందు రోజునైతే మంగళవారం వచ్చింది కదా! చాలామంది మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు కదా! ఇంకా అలాంటి వాళ్ళకి ఈ పనులన్నీ కూడా రిపీట్ అవుతాయన్నమాట. నేను కూడా మంగళవారం ఇలాంటివి చేయడానికి ఇష్టపడను. సో, అందుకని ఇంకా బుధవారమే నాకు ఈ పనులన్నీ కూడా రిపీట్ అవుతాయి మళ్ళీ. మీరైతే కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుంటున్నారు? ముందు రోజు చేసుకుంటారా? ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ లేదా ఆ రోజునే చేసుకుంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఇలాంటి పనులన్నీ కూడా ఇలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తే ఎంత పాజిటివ్‌గా అనిపిస్తుందో కదా అసలు. బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేయడానికి తీసేసాను కదా! ఇప్పుడు వేరే బెడ్ షీట్ వేసుకుంటున్నాను.
మనం చేసే పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేశామంటే ఎంత పనైనా కానీ అలా నిదానంగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉంటాయి కదా! అదే పనిని కొంచెమైనా గానీ కష్టంగా ఫీల్ అయ్యామంటే ఇంకా ఆ పని ముందుకే వెళ్ళదసలు. ఏదో పెద్ద పెద్ద బండలు మోసినట్టే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని మనం చేసే ప్రతి పని కూడా అది ఇలా ఇంటి పని అని కాకుండా మనం ఏ పని చేసినా సరే అది కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంతో చేశామంటే అన్ని పనులు కూడా నిదానంగా అలాగే ఎలాంటి అలసట లేకుండా అయిపోతాయి. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను కదా! అవన్నీ కూడా వాష్ అయిపోయినియి. ఇంకా అవన్నీ కూడా ఆరేసేస్తున్నాను. నేనైతే మరీ ఎక్కువ బట్టలుండేటప్పుడు లేదా ఇలా బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్, మ్యాట్స్ ఇలాంటివి వాష్ చేసినప్పుడే టెర్రస్ పైన ఆరేస్తాను. ఎందుకంటే ఇలాంటివి బాగా ఎండలో ఆరితే బావుంటాయి కదా! సో, అందుకని. ఇంకా మిగిలినవైతే ఇంకా బయట బాల్కనీలోనే ఆరేసేస్తున్నాను. బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇప్పుడు పూజ సామాన్లు కూడా శుభ్రం చేసుకోవాల్సినవి ఉంటే ఇంకా అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నాను. వీడియోని ఎడిటింగ్ చేయడం అనేది మ్యాజిక్ లాంటిదండి. ఈ విషయం అయితే మీతో చెప్పాలి అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే ఈ పనులన్నీ చేయడానికి నాకైతే దగ్గరగా ఒక 3 అవర్స్ పట్టింది. కాకపోతే ఈ వీడియో మీకు వచ్చేది 8 మినిట్స్ లోపే వస్తుంది కదా! సో, అందుకని చెప్పాలనిపిస్తుంది. అలా వీడియోని ఎడిటింగ్ చేయకపోతే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. అది ప్లస్ ఇంకా ఆ పనిని మనం ఎంతసేపని చూస్తూ ఉంటాం చెప్పండి. అది మీరైనా, మేమైనా ఎవరైనా సరే బోర్ కొడుతుంది కదా! సో, అందుకని వీడియోని ఎడిటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేసిన పూజ సామాన్లన్నీ కూడా ఇలా ఒక క్లాత్ మీదయితే ఆరేసేసుకుంటున్నాను. ఇలా పూజకి సంబంధించిన ప్రిపరేషన్స్ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈవినింగ్ 6:30 లోపే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజనైతే ఇలా సింపుల్‌గా చేసుకున్నాను. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందు ఇలా దీపాలు పెట్టుకుంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది కదా! దట్టు ఇప్పుడు కార్తీక మాసం కూడా కాబట్టి ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు పెట్టుకోవడం, లేదా ఉదయాన్నే పూజ చేసుకొని దీపాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తాయి. వీలైన వాళ్ళు ఉదయాన్నే చేసుకోవచ్చు. లేదా ఇలా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.